ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు వాస్ ఛానల్. మనకి వాస్తుపరమైన దోషాలు ఉంటే పితృదోషాలు మనకి కనిపిస్తాయి. కొన్ని లక్షణాలు కనిపిస్తాయండి. ఏంటంటే భార్యాభర్తలు హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, కలిసి ఉంటారు, కానీ సంతానం కలగదు. కొంతమందికి భార్యాభర్తలు హ్యాపీగా ఉంటారు, మొత్తం ఆడ సంతానమే కలుగుతారు, మగ పిల్లలు ఉండరు. ఆస్తులు అమ్ముకుంటారు, ఇక కొనలేరు. అమ్మిన ఆస్తి ఇక కొనలేరు. ధనవంతులు అయినప్పటికీ త్వరగా పేదవారుగా మారుతారు. ఉండటానికి కనీసం ఎలాంటి ఇది కూడా ఉండదు, ఏవి మిగలదు. కుటుంబంలో వారికి అవగాహన ఉండదు, ఒకరికొకరికి సంబంధాలు ఉండవు. రాహు ప్రభావం యొక్క వల్ల ఇబ్బందులు వస్తాయన్నమాట, ఇబ్బందులు పడతారు. టాయిలెట్స్, డస్ట్బిన్ను, డ్రైనేజీ, చెత్తా చెదారం, పచ్చని చెట్లు, గ్రీన్ కలర్స్, నూతులు, గుంటలు, ఇవి ఆ రాహు ప్రభావం చేత వాటికి ఇబ్బంది కలుగుద్ది. పెద్దల వల్ల కనిపించే లక్షణాలు పెళ్ళి కాకపోవడం, కలలు రావటం, ఇంట బయట విలువ ఉండదు. వీరికి కొన్ని జబ్బులకి మందులు కూడా పనిచేయవండి. ఉద్యోగం ఉండదు, పనులు రావు, పనులేం చేయలేరు, ఖాళీగా తిరుగుతారు. మానసిక ఒత్తిడి, ఈ ప్రభావం రాహు ప్రభావం వల్ల పితృదోషం అంటే రాహు ప్రభావం. కోర్టు గొడవలు, కాకులు తలపై గీరుతూ ఉంటాయి అన్నమాట, అది బ్యాడ్. ఈ లక్షణాలు ఉంటే పితృదోషం, రాహు ప్రభావం ఉన్నట్టు లెక్క. అయితే ఒక్కో సందర్భంలో వీళ్ళు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఉంటాయి. పడమన్న ఎత్తి వీధి బోర్డు కానీ, ప్లస్ పడమన్న ఎత్తి సెప్టిక్ ట్యాంకులు, టాయిలెట్స్, ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు మనకి నైతిలో పచ్చని చెట్లు పెంచిన అలాంటి మనకు దోషాలు పనిచేస్తాయి అన్నమాట. అందుచేత ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లక్షణాలు ఎక్కడ కనపడినా పితృదోషం ఉన్నట్టే లెక్క. అది గమనించి దానికి సంబంధించిన మనకి రెమెడీస్ చేసుకోవాలండి, అది గ్రహించండి. నమస్కారం. Thanks for watching. Like, subscribe, click the bell icon.